హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ అంటే టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత కిచెన్ అదంతా కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే స్టవ్ అది అంతా వాష్ చేస్తున్నాను. స్టవ్ వాష్ చేసి కౌంటర్ టాప్ అంతా కూడా వాష్ చేద్దామని అనుకొని కిచెన్ అయితే ఫస్ట్ క్లీన్ చేస్తున్నానండి. నేను మార్నింగ్ రొటీన్ అనేది మొత్తం అయితే మీతోటి చూపించట్లేదు, ఎందుకంటే వీడియో మరి బాగా లెంగ్త్ అయిపోద్ది, మళ్ళీ మీకు బోర్ కొట్టిద్దేమో అని మొత్తం అయితే చూపించట్లేదు. ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీతోటి షేర్ చేసుకోవాలి. మీషోలో నుంచి కొన్ని ప్రోడక్ట్ అయితే నేను తీసుకున్నానండి. సో అది ఎలా ఉన్నాయండి ఏంటి అనేది కూడా షేర్ చేయాలి కదా, అందుకని మళ్ళీ వీడియో ఇదంతా కూడా లెంగ్త్ అయిపోతాయి అని చెప్పి కిచెన్ ఒకటే ఫస్ట్ క్లీన్ చేస్తుంది ఒకటే వీడియో అయితే తీసానండి. అలా కాకుండా ఈరోజు ఒక మంచి రెసిపీ కూడా మీతోటి షేర్ చేస్తానండి. ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిన తర్వాత అంట్లు కూడా తోమేసి ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేశాను. తర్వాత మిషన్లో బట్టలు అవన్నీ వేసాను. ఇంకా నవరాత్రి అది జరుగుతున్నాయి కదా, అందరూ పూజలు అది బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నానండి. నేను కూడా చేసుకుంటున్నాను. ఒకరోజు నేను ఇంట్లో పూజ ఎలా చేసుకుంటున్నా అనే వీడియో కూడా తప్పకుండా నేను అప్లోడ్ చేస్తానండి. ఇంకా ఇవంతా క్లీన్ చేస్తున్నా, చేసేసాను. ఇంకా తర్వాత అయితే అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నా మీకు. నేను ఏమేమి తీసుకున్నాం అనేది చూపిస్తానండి. ఇదిగోండి ప్లాస్టిక్ కంటైనర్ అనమాట. 4 అయితే తీసుకున్నాను, కానీ పెద్ద సైజే వచ్చింది. ఒక 1 కేజీ పట్టొచ్చు, ఇందులో 1 కేజీ పట్టిద్ది. 4 కంటైనర్ అయితే తీసుకున్నాను, కానీ చాలా పెద్దగానే వచ్చింది. స్ట్రాంగ్గా కూడా ఉంది. క్వాలిటీ వైస్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది బ్లూ అండ్ వైట్లో అయితే వచ్చింది. యాక్చువల్లీ నేను బ్లాక్ అండ్ వైట్లోనే చూశాను, కానీ అదైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. మళ్ళీ ఇది బ్లూ అండ్ వైట్లోనే ఉంది కదా, అందుకని ఇదైతే తీసుకున్నానండి. ఇప్పుడు మీషోలో అమెజాన్లో కూడా ఆఫర్స్ అది నడుస్తున్నాయి కదా, నేను కూడా ఆఫర్లో అయితే తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇది చిన్న కంటైనరు. యాక్చువల్లీ నేను ఇమేజ్లో చూసినప్పుడు కొంచెం పెద్దగా చూపించారు ఇమేజ్ మాత్రం, కానీ వచ్చేటప్పుడు సైజు బాగా చిన్నగా వచ్చింది. కానీ పర్వాలేదు, మనకి యూస్ఫుల్ అయింది. నేనైతే ఇది వెజిటబుల్ కట్ చేసుకొని అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికని తీసుకున్నాను. ఎందుకంటే మనకి స్కూల్ టైంలో బాగా యూస్ అయ్యింది. కట్ చేసి ఇందులో పెట్టిన మనకి మార్నింగ్ వర్క్ ఈజీగా ఉండదు కదా, అందుకని అలాగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అలాగా ఆకుకూరలు కూడా కోసి పెట్టుకోవడానికి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఇవన్నిటిలో లింక్ అయితే నేను తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి చూడండి. మీకు అవసరమైనదే తీసుకోండి, అనవసరమైనది మాత్రం తీసుకోకండి. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది, చాలా బాగుంది. ఇదైతే నాకు అన్నిట్లోనూ నచ్చినది ఈ ఐటమే, చాలా బాగుంది. కానీ ఇది ప్లాస్టిక్కే, కానీ చూడటానికి గ్లాస్ కంటైనర్ లాగానే ఉంది. చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. మనకి ఇది కూడా ఫుడ్ స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఫ్రిడ్జ్లో మనం పెడతా ఉంటాం కదా, సో ఫుడ్ స్టోరేజ్కి అయితే చాలా యూస్ అవుతుంది. ఇదైతే 3 వచ్చినాయి అండి. ఒకటి పెద్ద సైజు బాగా, ఇంకొకటి దాని తర్వాత సైజు, ఇంకా లాస్ట్ సైజు వచ్చేసి కొంచెం బాగా చిన్న సైజు అయితే వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. ఇంకా నేనైతే నాన్ స్టిక్ కడాయి కూడా తీసుకున్నానండి. ఇది కూడా ఆఫర్లోనే తీసుకున్నాను. నాన్ స్టిక్ది ప్యాన్. యాక్చువల్లీ నా దగ్గర చిన్నది ఉండేది, కానీ అది ఇంకా చాలా కాలం నుంచి యూస్ చేస్తున్నాం కదా, సో ఇంకా అది రీప్లేస్ చేద్దామని అనుకొని నాన్ స్టిక్ ప్యాన్ కూడా 2 తీసుకున్నాను. ఇదిగోండి ఇలాగ వచ్చిందనమాట 3 కంటైనర్ అయితే. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా, నాన్ స్టిక్ది 2 ప్యాన్ అయితే తీసుకున్నాను. ఒకటి కడాయి, ఇంకొకటి సాస్ ప్యాన్ అయితే వచ్చింది. ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా ఆఫర్లోనే తీసుకున్నానండి. ఇది కూడా బాగుంది, కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, మరీ అంత డెలికేట్గా అయితే లేదు. ఇది కూడా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగుంది,
చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి. అన్నింటిలో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు అన్ని ఆఫర్స్ నడుస్తున్నాయి కదా, సో అందుకని ఇదండి నేను మీషోలో నుంచి పర్చేస్ చేసుకున్న ప్రోడక్ట్స్ అనమాట. కంటైనర్స్ ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ మనం స్టోరేజ్ చేసుకున్నది ప్లాస్టిక్ కంటైనర్లు అన్నీ కూడా ఎప్పుడో నుంచి నేను స్టోరేజ్ చేసుకున్నది కదా, అది ఇంకా రీప్లేస్ చేయాలి. ఎక్కువ రోజులు మనం ప్లాస్టిక్ కంటైనర్ యూజ్ చేయకూడదు యాక్చువల్లీ. అందుకని ఇవంతా కూడా ఇంకా రీప్లేస్ చేద్దామని చెప్పి ఇలాగా ఇంకా అన్ని పాతదల నుంచి అన్నీ కూడా ఇప్పుడు కొత్త దానిలోకి అన్నీ కూడా మారుస్తున్నాను అనమాట. అన్నీ కూడా ఇంకా ఇలాంటి ఒక 4 తీసుకోవాలి. నేను యాక్చువల్లీ ఫస్ట్ తీసుకొని చూద్దామని చెప్పి ఆర్డర్ అయితే పెట్టాను, అందుకనే 4 తీసుకున్నాను. ఇంకా 4 తీసుకోవాలని అనుకుంటున్నాను, ఎందుకంటే క్వాలిటీ వైస్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. క్యాప్ కూడా మంచిగా క్లోజ్ అవుతుంది, దాని లిడ్ కూడా మంచిగా క్లోజ్ అవుతున్నాయి. అందుకని ఇంకా అన్నీ కూడా 4 కంటైనర్లో ఫిల్ చేసేసాను మొత్తం. చేసేసి ఇంత కబోర్డ్లో పెట్టుకోవడానికి ప్లేస్ కూడా మనకి అంటే ఇది ఇలా పొడవుగా ఉంది కదా, సో ప్లేస్ కూడా మనకి కలిసి వస్తుంది అన్నమాట. మళ్ళీ అలాంటి డబ్బాలో పెడితే ప్లేస్ సరిపోదు కదా, సో ఇదైతే కబోర్డ్లో పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంది, ప్లేస్ కూడా మనకి కలిసి వస్తుంది. అలాగే ఇంకా అన్నీ కూడా అలాగా కబోర్డ్లో అయితే ఇక్కడే పెట్టేస్తున్నాను అనమాట. ఈరోజైతే కొత్త నాన్ స్టిక్ ప్యాన్ ఎలా ఉందని చూద్దామని చెప్పి ఇంకా అందులోనే ఈరోజు నేను కుక్ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే చూడాలి కదా ఎలా వస్తాయో ఏంటని చెప్పి. సో అందుకని నాన్ స్టిక్ కడాయి అయితే ఈరోజు యూస్ చేద్దామని నేను అనుకుంటాను. ఇవన్నీ కూడా కబోర్డ్లో అయితే సదిరేసాను. ఇంకా ఇది కొత్తదండి, ఈ కొత్తది ఫస్ట్ అయితే 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత క్లాత్తో మంచిగా తుడిసానండి. తుడిసిన తర్వాత మొత్తం నూనె అది అప్లై చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టాను. ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నానండి. ఫస్ట్ కడాయి పెట్టి నూనె పోసి పచ్చిమిరపకాయలు అయితే వేయించుతున్నాను. ఇక్కడ ఈ కుక్ చేస్తేనే కదా ఎలా ఉంటుందో కూడా మీతోటి చెప్దామని చెప్పి ఈరోజే దీన్ని అయితే యూస్ చేసేసాను అనమాట. పచ్చిమిరపకాయలు తీసిన తర్వాత అదే నూనెలోనే అంటే తాలింపు గింజలు అయితే వేస్తున్నాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ కూడా వేసి వేయించుతున్నాను అన్నమాట. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి చూడండి, అలాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నానండి. తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ వేస్తే నా వీడియో మరో కొంతమందికి వెళ్తాయి, అలాగా నాకు కూడా మోటివేట్గా ఉంటుంది మరి కొన్ని వీడియో చేయడానికి. అందుకనే ప్లీజ్ లైక్ చేయండి, అలాగా సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటున్నానండి. మళ్ళీ ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు వేసాను, కొన్ని కరివేపాకు, ఒక రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. అది పచ్చివాసన పోసిన తర్వాత ఇక్కడ పొట్లకాయ అయితే వేస్తున్నాను అనమాట. 2 పొట్లకాయ అయితే నేను వేస్తున్నాను. ఇది బాగా లేత పొట్లకాయ, సో అందుకే నేను నీళ్ళేమీ యాడ్ చేయట్లేదు, నూనెలోనే మగ్గనిస్తున్నానండి. నూనెలోనే తొందరగానే నాకు ఉడిగిపోయిందనమాట పొట్లకాయలు. తర్వాత అయితే మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టుకున్న వీడియో అయితే రికార్డ్ అవ్వలేదండి, ఇందేనండి. అవన్నీ కలిపేసి 2-3 స్పూన్లు పెరుగు యాడ్ చేసి మిక్సీ పట్టుకోవడం, కచ్చా పిచ్చగా పట్టుకొని మరీ పేస్ట్ చేయకూడదు. తర్వాత మనం తాలింపు పెట్టుకోవడమేనండి. ఇందేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.